పునః ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృప. హరి ఓం. ప్రణామం గురువుగారు. ఈరోజు తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. శుభం శుభం. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. సుఖైర్వైషయికైః సత్వరజగుణోద్భూతైః ప్రతుష్యతి ఉద్రేకే రజసः సోయం కలుషీక్రియతే భృశం. మనం భూతాత్మ గురించి చెప్పుకుంటున్నాం. ఆ భూతాత్మ అనుభూతులన్నిటికీ అదే కారణం. ఎందుకంటే పరమాత్మకి ఏ రకమైనటువంటి వికారాలు లేవు కాబట్టి ఏ రకమైనటువంటి అనుభూతులైనా పొందాలంటే ఒక భూతాత్మకే వీలవుతుంది. అది ఏమిటి ఎలాగా అన్నటువంటి విషయాలను మనకు చెప్తున్నారు. అంటే లౌకికంగా మనం వేసేటువంటి ప్రశ్నలు లాంటివే వాలకిల్యాదులకి వేసి వాటికి సమాధానాలు చెప్తున్నారు. సాధారణంగా వేదాంత గ్రంథాల్లో పరమాత్మ మాయ చేత ఈ దీంట్లో అహంకారంలో ప్రవేశిస్తున్నది, దానివలన జీవాత్మ అనబడుతున్నది, అది అనుభవిస్తున్నది అని మనం సులభంగా చెప్పేస్తాం. దాన్నే విడదీసి ఒక్కొక్కటి వేరువేరు చేసి మనకి చూపెడుతున్నారన్నమాట. సుఖై వైషయికై సత్వగుణోద్భూతై ప్రతుష్యతి. సత్వగుణోద్భూతై సత్వగుణము సంపర్కము వలన పుట్టినటువంటి వైషయికై ఇంద్రియ విషయ సంబంధములైనటువంటి సుఖై సుఖముల చేత ప్రతుష్యతి సంతోషించినట్లుండును. ఏమండి, సత్వగుణం యొక్క సంపర్కం వలన పుట్టినటువంటి ఇంద్రియ విషయ సంబంధమైనటువంటి సుఖాల చేత సంతోషిస్తున్నదా అన్నట్టుగా ఉంటుంది. అంటే సంతోషిస్తున్నదా అంటే సంతోషిస్తున్నది. సంతోషం అనేటువంటిది గుణం మాత్రమే. మన ఈ గుణాల్లో ఉన్నప్పుడే మనకి సుఖ దుఃఖాలు అనేటువంటి విచారణ అండి. ఈ గుణ సంబంధం మనకి పోతే మనకేమీ లేదు. మనం ఆనందిస్తున్నాం, ఏమండి చాలా సంతోషంగా ఉన్నదండి, చాలా హాయిగా ఉన్నదండి అన్నా, లేదండి చాలా చికాకులుగా ఉన్నాయండి అన్నా, ఈ రెండింటికి కారణం ఏమిటంటే సత్వరజస్తమో గుణాలే. యథార్థానికి ఆత్మకి వీటితో ఏ సంబంధం లేదు. ఆత్మ ఏవి అనుభవించటం లేదు. ఆత్మ వేటితోని ముడిపడి లేదు. కానీ మనం అన్నీ ఆత్మే అనుభవిస్తున్నది, ఆత్మే చేస్తున్నది. నేను పడుతున్నాను, నేను పడుతున్నాను, నేను పడుతున్నాను, నేను పడుతున్నాను. ఏదో బాగా జరిగిపోతున్నది అనుకోండి, అంతా పరమేశ్వరుడు దయండి, చాలా బాగున్నానండి, హాయిగా ఉన్నానండి అని సంతోషిస్తాం. ఏదో రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయనుకోండి, ఏడుస్తూ ఉంటాం, వచ్చిన వాళ్ళ దగ్గర అలా మొరపెడుతూ ఉంటాం, అప్పుడప్పుడు ఎవరికి చెప్పుకోలేకుండా బాధపడుతూ ఉంటాం. ఇలాగ అనేక రకాలైనటువంటివి ఉంటాయి. వీటన్నిటికీ గుణాలు కారణం. సత్వగుణోద్భూతై సత్వగుణ సంపర్కము వలన పుట్టినటువంటి వైషయికై ఇంద్రియ విషయ సంబంధములైనటువంటి సుఖై సుఖముల చేత ప్రతుష్యతి సంతోషిస్తుంది. అంటే సంతోషించినట్టుగా ఉంటుంది. సంతోషిస్తుంది అంటే సంతోషించడం ఏమీ ఉండదు. మన లోకంలో ఏమిటంటే నాకు చాలా సుఖంగా ఉన్నది అన్నాం, అది ఉత్తి భ్రాంతి మాత్రమే. ఎందుకంటే ఆ వెంటనే 1 గంట 2 గంటలో పోయిన తర్వాత ఏమిటో ఈ బాధలు పడలేక చచ్చిపోతున్నానంటాం. ఇందాకలా అంత బాగున్నానన్నావురా, ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు, మాట్లాడుతున్నావు అంటే వెంటనే పరిస్థితి మారిపోయింది. ఉద్రేకే రజసః సోయం కలుషీక్రియతే భృశం. సహాయం ఈ మాయ చేత కప్పబడినటువంటి
చిత్ ప్రతిబింబంతో కూడుకున్నటువంటి ప్రకాశింపజేయబడినటువంటి భూతాత్మే. ఆ భూతాత్మే ఆనందంగా ఉన్నాను అని సత్వగుణం చేత అన్నటువంటి భూతాత్మే రజసహ ఉద్రేకే, రజోగుణం యొక్క ఉద్రేకము చేత భృశం మిక్కిలిగా కలుషీక్రియతే, కాలుష్యమును పొందును. అంటే ఏది మనం ఏమిటంటున్నాం? చాలా సుఖంగా ఉన్నానన్నాం, సత్వగుణం బాగున్నది. అదే రజోగుణం ఉద్రేకం వచ్చింది, అదే భూతాత్మ. భూతాత్మ ఏం మారలేదు, కానీ రజస్సు బాగా ఉద్రేకించింది అనుకోండి, అది చాలా ప్రకోపించింది అనుకో, బాగా లేచింది అనుకోండి, కాలుష్యాన్ని పొందుతున్నది, మాలిన్యాన్ని పొందుతున్నది. ఏది పొందుతున్నదండి? భూతాత్మ. భూతాత్మ అంటే ఎవరండి? మాయ చేత కప్పబడినటువంటి చిత్తు యొక్క ప్రతిబింబము చేతను ప్రకాశింపజేయబడుతున్నది. ఒరిజినల్గా భూతాత్మ అని ఒకటి లేదు, చిత్తు చేత ప్రకాశింపజేయబడుతున్నది. చిత్తు దాన్ని ఎందుకు ప్రకాశింపజేస్తున్నదండి? మాయ చేత కప్పబడ్డాది కాబట్టి. అంటే ఆ చిత్తు ఈ మాయ చేత కప్పబడ్డాది, అందువలన అది భూతాత్మని ప్రకాశింపజేస్తున్నది. ఆ భూతాత్మని ప్రకాశింపజేస్తే ఆ భూతాత్మని మనం ఏమిటంటున్నాము? ఆ భూతాత్మని ఆనందిస్తున్నది అంటున్నాం, దుఃఖిస్తున్నది అంటున్నాం. ఆ భూతాత్మ సంతోషంగా ఉన్నది అంటున్నాం, విచారంగా ఉన్నది అంటున్నాం. సత్వగుణం కలిగినప్పుడు సంతోషంగా ఉన్నది అన్నాం. సత్వగుణోద్భూతై, సత్వగుణం నుంచి పుట్టినటువంటి వాటి వల్ల వైషయికై సుఖై, ఇంద్రియ సుఖాల చేతను అది ప్రతుష్యతి, సంతోషంగా ఉన్నది. అదే రజసహ ఉద్రేకే, రజోగుణం ఉద్రేకించినప్పుడు కలుషీక్రియతే భృశం, మిక్కిలిగా కాలుష్యాన్ని పొందుతుంది. చిక్కాకి ఎలా ఉంటుంది అంటేనండి, ఏదైనా మనం అనుకున్నటువంటి పని జరిగిపోయి మనకు ఒక 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు, లేకపోతే ఒక పిల్లడికి ఉద్యోగమో, పిల్లకి పెళ్ళో, లేకపోతే పిల్లడికి పెళ్ళో ఏవో జరిగిపోతే ఇలా దేదీప్యమానంగా మన ముఖం వెలిగిపోతూ మనం మన బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర చాలా ఆనందంగా మాట్లాడతామండి. అదే పరిస్థితి ఒక్క పిసరు ఏదైనా పిల్లలకి ఇబ్బంది వచ్చినా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే మొహం తోటకూర కాడలా ఆడిపోతుందండి, ఏడుస్తూ ఉంటామండి. ఆ ఏడవడం విపరీతంగా ఏడుస్తాం. అంటే ఆనందం ఎలాగైతే మనం విపరీతంగా పొందుతున్నామో దుఃఖం కూడా అలాగే విపరీతంగా పొందుతామండి. చిత్తు యొక్క ప్రతిబింబం చేత చైతన్యవంతం చేయబడినటువంటి అహంకారం కలిగినటువంటిదే భూతాత్మ. ఆ భూతాత్మ మాయ చేత కప్పబడి ఉంటుంది. ఆ భూతాత్మ మాయ చేత కప్పబడి ఉంటుంది. మాయ చేత కప్పబడినటువంటి ఆ భూతాత్మ సత్వగుణంతో కూడుకున్నప్పుడు ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటి సుఖాలతో చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అదే సత్వగుణంతో కూడుకున్నప్పుడు ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటి సుఖాలు, సుఖాలంటే ఆత్మకి సుఖము లేదు, దుఃఖము లేదు, ఇంద్రియాలకే సుఖాలు దుఃఖాలు. ఏమండి, బంగారం బిస్కెట్కి ఏ రకమైనటువంటి ఆకర్షణ శక్తి ఉండదండి. ఒకవేళ 1 కేజీవో, 2 కేజీలో, 10 కేజీలో, 15 కేజీలో ఇంట్లో బంగారం ఉందనుకోండి, ఆ బిస్కెట్లు ఉన్నాయనుకోండి, ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. అదే వాటిని అలంకారాల కింద మార్చాం అనుకోండి, ఓ రోజు వడ్డాణం పెట్టుకున్నాను, ఓ రోజు గొలుసు వేసుకున్నాను, ఓ రోజు నెక్లెస్ వేసుకున్నాను, ఓ రోజు హారం వేసుకున్నాను, ఇలా చూపించుకోవచ్చును. వేటికండి వికారాలు? ఇంద్రియాలకే వికారాలు. మూలానికి వికారం లేదు. మూలానికి ఏ రకమైనటువంటి వికారం ఉండదు. దానికి సౌందర్యం ఉండదు, బావులేకపోవడం ఉండదు, రెండూ ఉండవు. దానికి రెండూ ఉండవు. సౌందర్యం ఉండదు, సౌందర్యహీనత్వము ఉండదు. అయితే ఆ భూతాత్మ
సత్వగుణంతో కూడుకున్నప్పుడు ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటి సుఖాలతో బాగా సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదే భూతాత్మ రజోగుణం విజృంభించినప్పుడు మిక్కిలి కలుషితం అవుతుంది, అంటే దుఃఖాలతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఏమిట్రా అంత విచారంగా ఉన్నావు, ఏమిటయిందని అడుగుతూ ఉంటారు. ఎందుకురా, ఏమిటి చెప్తే మాత్రం ప్రయోజనం ఏమిటి, చేసింది అనుభవించాలి తప్పదు అంటూ ఉంటాం. అంటే అది నిజమే. కర్మకాండ ప్రకారం ఎవరు చేసినటువంటి కర్మల్ని వాళ్ళు అనుభవిస్తారు. కొంతమంది శుభకర్మలు చేస్తారు, పూర్వజన్మలోనో ఆ పూర్వజన్మలోనో ఆ పూర్వజన్మలోనో. ఈ జన్మలో వాళ్ళు ధనము, ఆరోగ్యము, అలాగే సంతాన వృద్ధి అన్నీ చూస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. కొంతమందికి ఏవో పాపకర్మలు చేసి మధ్యమ లోకంలో పుడతారు. పుట్టడం వల్ల సంతానానికి ఇబ్బందులు, డబ్బుకి ఇబ్బందులు, ఏవో కొన్ని రకాలైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు, వీటితో బాధపడుతూ ఉంటారు. ఎందుకురా, డబ్బు ఉంటే ప్రయోజనం ఏమిటి, తినడానికి లేదు, కట్టుకుందికి లేదు, ఆరోగ్యం లేదు. నిన్ననే డాక్టర్ గారు చెప్పారు. ఇవాళ ఓ చిన్న వార్త కూడా చూశాను. చిత్తూరులోనో ఎక్కడో టెస్టులు చేయించారట. ఆ టెస్టుల్లోని ఏదో 1,50,000 మందికో ఎంతమందికో చేస్తే సుమారు 1,00,000 మందికి రెండూ ఉన్నాయట, షుగరు, బీపీ. ఒక్క బీపీ ఉన్నవాళ్ళు 90,000 మంది, ఒక్క బీపీ షుగర్ ఉన్నవాళ్ళు 80,000 మంది మళ్ళీ వేరువేరేగా ఉన్నారట. అంటే రెండూ ఉన్నటువంటి వాళ్ళు 1,00,000 మంది వరకు ఉన్నారట. అంతగా మనం ఇవాళ రోగాలతో బాధపడుతున్నాం. అంటే ధనం ఉన్నది, పిల్లలు ఉన్నారు, సుఖాలు అనుభవిస్తున్నాం అని అనుకుంటున్నాం. ఏదైనా కర్కూర్తి పడి నోట్లో తిన్నాం అనుకోండి, అరగదు. ఎన్నో కారణాలు, అవన్నీ మీకు వైద్యులు చెప్పేటువంటి కారణాలు, నేను చెప్పేవి కావు, నాకు తెలిసినవి కావు. కాలాన్ని బట్టి అనేక రకాలైనటువంటి బాధలు పడుతున్నాం మనం. మరి ఈ బాధలన్నిటికీ మూలం ఏమిటండి అని అంటే, రజసహ ఉద్రేకే కలుషీక్రియతే. అంటే రజోగుణం ఉద్రేకం చెందితే కాలుష్యం పడుతుంది. ఈ రజోగుణం ఎందుకు ఉద్రేకం చెందుతుందండి అంటే, కర్మలు చేస్తామండి. రమణీయ చరణా బ్రాహ్మణయోనింబా క్షత్రియయోనింబా వైశ్యయోనింబా ఆపద్యేరన్ కపూయ చరణాస్వయోనింబా శోకరయోనింబా అని ఛాందోగ్యంలో చెప్పారు. ఈ పనులు మానేస్తామా అండి? విధవబాధ చాపల్యం కదండి. ఇది తప్పు అని తెలిసినా తప్పులు చేస్తూ ఉంటామండి. లోకల్లో మనకి తప్పులు తెలుసు, ఈ తప్పులు చెయ్యకూడదు అని తెలుసు, కానీ చేస్తూ ఉంటాం. అయితే చిన్న తప్పులైతే చిన్న శిక్షలు ఉంటాయండి, పెద్ద తప్పులైతే పెద్ద శిక్షలు ఉంటాయి. మనం ఈ కర్మ చేసేటప్పుడు మంచి కర్మలు చేసామనుకోండి, ఏవో కొన్ని మంచి ప్రయోజనాలు ఉంటాయి. చెడ్డ కర్మలు చేసామనుకోండి, చెడ్డ ఫలితాలు ఉంటాయి. అందుకోసం కర్మల్ని మనం జాగ్రత్తగా ఆచరిస్తే ఈ సత్వగుణం, ఈ రజోగుణం, ఈ తమోగుణం అనేవి ఆ కర్మలకి సంబంధించినవే, మనం చేసేటువంటి కర్మలకి సంబంధించినవే. మనం లోకంలోని ఒక సైకిలు బాగు చేసేటువంటి వాడు పంచర్ వేస్తే ఓ 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటాడు. వాడు తప్పుగా పంచర్ వేశాడు అనుకోండి, మరో 5 రూపాయలు 10 రూపాయలు పోతుంది, అంతే. అదే మనం ఒక మానవుని యొక్క హృదయాన్ని కలుషితం చేసినట్టుగైతే, అంటే మనకి తెలియనటువంటి విధానంలో వైద్యం చేసిన, విద్య చెప్పిన, లేకపోతే మన ఏవైనా వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు గట్రా కలిగించేటువంటి విషయాల్లో సలహాలు ఇచ్చినా అవి మహాపాపాల కింద పరిణమిస్తాయండి. ఎప్పుడూ కూడా తెలియకుండా వైద్యం చేయకూడదు అని శాస్త్రం అంటుంది. శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా
వైద్యం చేయకూడదు అంటుంది. శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా ఏ శాస్త్రాన్ని చెప్పకూడదు. వేదాంతాన్ని కానీ, జ్యోతిషాన్ని కానీ, లేకపోతే వ్యాకరణాన్ని కానీ, తర్కాన్ని కానీ, ఏ శాస్త్రాన్నైనా మనం అధ్యయనం చేయకుండా చెప్పకూడదు. అధ్యయనం చేయడం అంటే మూల గ్రంథాలని మనం చదవాలి. అంటే ఇప్పుడు వైద్యం ఉన్నదనుకోండి, వైద్యానికి సంబంధించినటువంటివి వాళ్ళకి సంబంధించినటువంటి మూల గ్రంథాలు ఉంటాయి, ఆ సిద్ధాంతాలు ఉంటాయి, అవి వాళ్ళు చదవాలి. అవి చదివిన తర్వాతను ఏదో ఏం లేదండి టెస్ట్ రిపోర్ట్ పట్టుకొని వస్తే నేను చెప్పిస్తానండి అని కంపౌండర్ అంటే కంపౌండర్ వైద్యం చేస్తే నా చదువులాగే ఉంటుంది. కంపౌండర్ల వైద్యాలు పనికిరావు. టెస్ట్ రిపోర్ట్ చూసి కంపౌండర్ వైద్యం చేసిస్తాడంటే కుదరదు. అట ఆ రిపోర్టే. కాకపోతే ఆ వైద్యం చదువుకున్నటువంటి వారికి మూలం, ఎలాగ ఈ రోగం వచ్చింది అన్నటువంటి మూలం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు దానికి నివారణోపాయం చెప్పగలరు. అలాగే ఒక శబ్దం ఎలా పుడుతుంది అన్నటువంటిది వ్యాకరణం చెప్తుంది. ఆ వ్యాకరణం చదువుకోలేదనుకోండి, మనం సరైనటువంటి అర్థం చెప్పలేము, తప్పుడు అర్థాలు చెప్పడం జరుగుతుంది. ప్రథమేహి విద్వాంసో వైయాకరణా అంటారు. విద్వాంసుల్లో మొదటి వాళ్ళు ఎవరండి అని అంటే వైయాకరణా. వేదాంతుల్ని చెప్పలేదు, పూర్వమీమాంసాకారుల్ని చెప్పలేదు, తార్కికుల్ని చెప్పలేదు. ప్రథమేహి విద్వాంసో వైయాకరణా అన్నారు. వ్యాకరణం చదువుకున్నటువంటి వాడే మొట్టమొదటి విద్వాంసుడు అన్నారు. ఎందుకోసం? నువ్వు మాట్లాడుతున్న తప్పుగా మాట్లాడుతున్నావా, కరెక్ట్గా మాట్లాడుతున్నావా, నీకు వ్యాకరణం తెలియాలి. నీకు వ్యాకరణం తెలియకపోతే నువ్వు మాట్లాడినటువంటిది తప్పైతే నువ్వు పాపలోకాలు పొందుతావు అని పతంజలి మహాభాష్యంలో చెప్తాడు. మనకి పాపలోకాలు వస్తాయి ఒకవేళ అపశబ్దాన్ని ఉద్ధరించినట్టుగైతే. అది తర్కమైనా అలాగే చదవాలి, మూలం చదవాలి. పూర్వమీమాంస అయినా, కర్మకాండకి సంబంధించిన శాస్త్రమైనా అలాగే చదవాలి. వేదాంత గ్రంథాలు అవైనా అలాగే చదవాలి. మూలాల్ని జాగ్రత్తగా చదివి మనం ఎవరికైనా విద్యాదానం చేయాలి. విద్యని పూర్వం అమ్ముకునేవాళ్ళు కారు, దానం చేసేవాళ్ళు. దానం ఎప్పుడు ఎలా చేయాలి? కాయ పుచ్చిపోయిందో, కాయ బాగున్నదో చూసి, మామిడి పండైనా మామిడికాయ అయినా, పనస పండైనా పనసకాయ అయినా పుచ్చిపోనటువంటిదే దానం చేయాలి. అలాగే మనం విద్యాదానం చేశామంటే ఆ విద్య అవతలవాడు వికసించడానికి పనికి రావాలి, దాంట్లో దోషాలు ఉండకూడదు. అలాగే వైద్యదానం చేశామంటే, ప్రాణదానం చేశామంటే అవతలవాడి ప్రాణం కాపాడబడాలి. అందుకోసం ఎప్పుడూ కూడా కర్మకాండలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడు ఉంటాయి. సత్వగుణంతోనే కర్మకాండ జరిగేటట్టుగా చూడాలి. అందునుంచే పూర్వం వైద్యుల్ని అమృతహస్తం అనేవాళ్ళు. అంటే వాళ్ళ చెయ్య వేస్తే బతికిస్తారు అనేవాళ్ళు. అంటే వాళ్ళు అంత సత్వగుణంతో, అంటే అవతలవాడు వచ్చినటువంటి వాడు శత్రువైనా, పరమశత్రువు తన దగ్గరికి అయ్యా నా ఆరోగ్యం బాగులేదని వచ్చినా వైద్యుడు ప్రాణం కన్నా అభిమానంగా వాడిని చూసి వాడికి వైద్యం చేయాలి. అలాగే ధనం లేనివాడైనా, హీనుడైనా, గొప్పవాడైనా ఎవరొచ్చినా విద్యాదానం చేసేటప్పుడు కూడా మనం సత్వగుణంతో చేయాలి, రజోగుణం పనికిరాదు. తదానీమతి చాంచల్యాత్ లుప్యతే హ్యఖిలాత్ ఫలాత్ కృషిం ప్రక్రమ్యతాం త్యక్త్వా తపః కుర్వన్ త్యజేతదః. తదానీం రజోగుణముతో కూడి కాలుష్యాన్ని పొందినప్పుడు అతి చాంచల్యాత్ మిక్కిలి చెంచలత్వం కలవాడవడం వలన అఖిలాత్ ఫలాత్ అన్ని విధములైనటువంటి కర్మఫలాల వలన లుప్యతే హి
లోపించినటువంటి వాడు అగును, నష్టపోవును. రజోగుణంతో కూడుకున్నటువంటి కర్మ చేస్తే నష్టం ఏమిటండి? ఫలితం ఏమీ రాదండి. అనుంచే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత అన్నాడు. పండితులు కాని వాళ్ళు అయినటువంటి వాళ్ళు, అంటే శాస్త్ర మర్యాదలు తెలియకుండా చదువుకున్న వాళ్ళు, ఏదో రామాయణం గ్రంథం గీతా ప్రెస్ వాళ్ళు వేశారు, పక్కన రామాయణం వచనం కూడా వేశారు, భారత గ్రంథం వేశారు, భాగవతం వచనం వేశారు పక్కనే, అలాగే భాగవతం వేశారు, భాగవత వచనం వేశారు. ఇటీవలి కాలంలో కొంత మహాత్ములు ఆ రామాయణం శ్లోకం చదవడం, ఆ గీతా భాష్యం వాళ్ళు అక్కడ రాసినటువంటి తాత్పర్యం చదవడం, ఆ రామాయణం పురాణం నేను చెప్తున్నాను అంటున్నారు. కొద్దిగా అజ్ఞానం మనం తగ్గించుకోవాలి. అలాంటి పనులు చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదండి అనంటే అది రజోగుణం. అంటే నువ్వేదో పౌరాణికుణ్ణి అనిపించుకోవాలని వాడికి తప్పుడు సంకేతాన్ని ఇవ్వకూడదు కదా. దాంట్లో ఉన్నటువంటి శబ్దానికి సరైన అర్థం నీకు తెలుసునా? వాడు అక్కడ ఏదో తాత్పర్యం రాశాడు, ఆ తాత్పర్యాన్ని పట్టుకొని నువ్వు అర్థం చెప్తే ఎలాగా? యథార్థానికి మనం కూడా బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు రాసినటువంటి తాత్పర్యాన్ని తీసుకున్నాం, పుస్తకాలని అందరం తీసుకున్నాం, అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. వారు ఉత్తి తాత్పర్యాలే రాశారు, వారు వివరణలు రాయలేదు. వారు అలా రాస్తే అదో 3000 4000 పేజీలో పుస్తకం అవుతుంది. బహుశా చదివిన వాళ్ళు ఉంటారో ఉండరో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఈ 10 అధ్యాయాలకి రాస్తేనే 1400 పేజీలో ఎంతో వచ్చింది. అందుకోసం చాలా ఇబ్బంది. అందుకోసం వారు రాయలేదో, కాలాన్ని దృష్టిలో పెట్టుకో రాయలేదో నాకు తెలియదు. అయితే ఎప్పుడైనా మనం రజోగుణంతో కర్మలు చెయ్యకూడదు. ఒకవేళ రజోగుణంతో కర్మలు చేస్తే కృష్ణ పరమాత్మే చెప్పాడు, రజ కర్మణి భారత అన్నాడు. కర్మలు చేయటంలో రజోగుణం పనిచేస్తుంది. రజోగుణం వల్ల కర్మలు చేస్తే ఫలితాలు ఉండవు. సత్వం సుఖే సంజయతి రజ కర్మణి భారత అని భగవద్గీతలో అన్నాడు. కాబట్టి తదానీం రజోగుణంతో కూడి కాలుష్యాన్ని పొందినప్పుడు అతి చాంచల్యాత్ మిక్కిలి చంచలత్వం ఉంటుంది, స్థిరత్వం ఉండదు. వాడు ఒక స్థిరమైనటువంటి వాక్యాన్ని చెప్పలేడు, ఒక స్థిరమైనటువంటి మార్గాన్ని చూపించలేడు. వాడి మిక్కిలి చంచలత్వం కలవాడు అవటం వలన అఖిలాత్ ఫలాత్ సమస్తమైనటువంటి ఫలితము నుండి లుప్యతేహి నష్టపోతాడు. అంటే వాడికి ఏ రకమైనటువంటి ప్రయోజనము ఉండదు. కృషిం ప్రక్రమ్య కర్మలను చేయుట ప్రారంభించి తాం దానిని త్యక్త్వా విడిచిపెట్టి తపఃకుర్వన్ తపస్సు చేస్తూ అదస్త్యజేత్ దానిని కూడా విడిచిపెట్టాలి. ఏమండి, కర్మల్ని ప్రారంభించాలి, కర్మల్ని ప్రారంభించి ఆ కర్మల్ని విడిచిపెట్టేయాలి. తపస్సు ప్రారంభించాలి, దాన్ని కూడా విడిచిపెట్టేయాలి. పూర్వం ఇప్పుడు మనం చదువుతూ ఉన్నటువంటి మైత్రేయణ్య ఉపనిషత్తు చెప్పినటువంటి వాళ్ళు తపస్సే కదండి. బాలకిల్యాది మహామునులు తపస్సులు, మైత్రాయణి మహాముని తపస్సు, ప్రజాపతి బ్రహ్మ తపస్సు. బాగలేదురా, సరే వెళ్ళిరా. కృషిం ప్రక్రమ్య కర్మలను చేయుట ప్రారంభించి తాం దానిని త్యక్త్వా విడిచిపెట్టి తపఃకుర్వన్ తపస్సు చేస్తూ అదస్త్యజేత్ దానిని కూడా విడిచిపెట్టాలి. కర్మల్ని విడిచిపెట్టాలి, తపస్సుని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఏమిటో తాపత్రయం పడిపోతున్నాం, మనం చెయ్యక్కర్లేని పనులు కూడా చేసేద్దాం అని పరుగులు పెడుతున్నామండి. మన అవసరమేం లేదు, మనం చేయవలసిందేమీ లేదు, చేసేద్దాం. ఎందుకంటే అంత తాపత్రయం? నువ్వు కొంత మౌనంగా ఉండవయ్యా, కొంత తెలుసుకోవయ్యా, జ్ఞానాన్ని సంపాదించుకోవయ్యా. జ్ఞానాన్ని ఎంత సంపాదించుకుంటే అంత నీకు ప్రయోజనం. ఒకవేళ నీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండి నువ్వు కటాక్షించగలిగితే
నువ్వు జ్ఞానాన్ని కటాక్షించగలిగితే అది లోకానికి అనుగ్రహం. అది లోకానుగ్రహం. ఋషులు లోకానుగ్రహం కోసం వీటన్నిటినీ చెప్పారు. వాళ్ళకి ప్రయోజనం లేదు, వాళ్ళ పరిపూర్ణులు. పరిపూర్ణమైన తర్వాతనే ఏ పనైనా చెయ్యాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీకు నాలెడ్జ్ ఉన్నప్పుడే నువ్వు చెప్పాలి, నువ్వు చెయ్యాలి. వైద్యం బాగా చదువుకున్నానని నీకు నమ్మకం ఉంటే నువ్వు అప్పుడు మందు ఇవ్వాలి. లేకపోతే మందిస్తే ఎలా ఉంటుందండి? నీకు పాపం వస్తుంది, వాడికి ప్రాణం పోతుంది. ఆ పేషెంట్ ప్రాణం పోతుంది, నీకేమో పాపం వస్తుంది. అలాగే నీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేకుండా నేను ఉపదేశం చేస్తానండి, రండి కూర్చోండి, మీకు నేను భగవద్గీత చెప్తాను, బ్రహ్మసూత్రాలు చెప్తాను అన్నాను అనుకోండి, నేనే కృషి చేయలేదు, నాకే ఏమిటో తెలియదు, నేను మిమ్మల్ని కూర్చోబెట్టాను, మీకేదో చెప్పాను, నాకు పాపం వచ్చింది, మీకు అజ్ఞానం వచ్చింది. నాకు పాపం వస్తుంది, ఎందుకోసం నేను తెలియకుండా చెప్పాను. మీకేం వచ్చిందంటే అజ్ఞానం వచ్చింది. ఎందుకంటే ఏమిటి నిజమైన అర్థమో మీకు తెలియదు. నేను చెప్పిన వాడిని అజ్ఞాని కాబట్టి నాకా పాపం వస్తుంది. దానిని కూడా విడిచిపెట్టేయాలి, తపస్సును కూడా విడిచిపెట్టేయాలి. భూతాత్మకు రజోగుణం వలన కాలుష్యం కలిగినప్పుడు అన్ని రకాల ఫలాలను నష్టపోతుంది. రజోగుణం విజృంభించడం చేత కర్మలు ప్రారంభించి ఫలం వేగంగా కలగాలని ఉద్రేకం చేత వాటిని విడిచిపెట్టేస్తాం. సాధారణంగా మనం ఎలా ఉంటామంటే, ఇవాళ ఏదో ప్రారంభిస్తాం, ప్రారంభించగానే మనకి ఫలితం వచ్చేయాలి, ప్రారంభించగానే నాకు ఫలితం వచ్చేయాలి. కొన్ని కోట్లు, కొన్ని లక్షలు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేస్తే వాళ్ళు పొందలేకపోయారంటే, ఇంద్రుడేమో ప్రజాపతి దగ్గర దివ్య సంవత్సరాలు శుశ్రూష చేస్తే బ్రహ్మజ్ఞానం కలిగిందంటే మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనం ఇలా పుస్తకం చదువుతున్నాం, అలా నాకు బ్రహ్మజ్ఞానం వచ్చేసింది అంటాం. నీకు ఎలా వచ్చేస్తుందయ్యా? ఒకసారి నువ్వు ఆలోచించవయ్యా నాయన. నువ్వు ఇంద్రుడి కన్నా గొప్పవాడివా? ఛాందోగ్యోపనిషత్తులో ఇంద్ర ప్రజాపతి సంవాదం చెప్పుకున్నావా? ఎన్నాళ్ళు శుశ్రూష చేశాడు జ్ఞానం కోసం? బాలకిలియాది మహాములు ఎంత శుశ్రూష చేశారు, మైత్రాయుడిని ఎంత శుశ్రూష చేశాడు, లేకపోతే శాకాయన్యుడి దగ్గరికి ఆ రాజుగారు వెళ్ళి ఆయన ఎంత కృషి చేశారు, ఎంత తపస్సు చేశారు. మనం ఓపిక లేదండి, వేగంగా ఫలితం రావాలి, రాలేదు, దాన్ని వదిలే ఉద్రేకం చేత దాన్ని విడిచిపెట్టాం. ఈ కర్మకాండ వల్ల ప్రయోజనం లేదు, ఇంకా జ్ఞానకాండలో కొడిపోతాను, దాంట్లో మోక్షం వచ్చేస్తుంది, డైరెక్ట్గా నేను మోక్షానికి కొడిపోతానన్నా ఈ కర్మకాండ విడిచిపెట్టేసాం. తపస్సు చేస్తాడు, ఇంకా తపస్సు అంటాడు. ఇంత రుద్రాక్షమాల మెళ్ళ వేసాం, ఒంటి నిండా దట్టంగా విభూతి రాసాం, ఒక గదిలో కూర్చున్నాం, ఒక ఆసనం వేసేసుకున్నాం, నేను ఇంకా తపస్సు చేస్తున్నా అన్నాం. దానివల్ల వీడికి ఏం రాలేదు. వీడికి ఎంత ఉద్రేకం ఉంటే వీడికి ఏం వస్తుంది? దానివల్ల ఏం రాలేదు, దాన్ని విడిచిపెట్టేశాడు. బాగా చంచలంగా ప్రవర్తిస్తాడు, ఒక స్టాండర్డ్ ఉండదు. ఒక స్టాండర్డ్ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. వాడికి స్థిరత్వం ఉండదు. రజోగుణం వల్ల ఉద్రేకం 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 ఉద్రేకం, వేగంగా పని అయిపోవాలి, వేగంగా పని అయిపోవాలి, వేగంగా పని అయిపోవాలి. పని వేగంగా అవడం కాదు, భ్రష్టుడు వేగంగా అయిపోతాడు. భ్రష్టుడు అయ్యేది ఎలా తెలుస్తుందండి? మళ్ళీ జన్మలో నీకు అక్షరం ముఖ్య రాకుండా పోతావు. మళ్ళీ జన్మలో నువ్వు ఒక బైసాచంగా మారిపోతావు. పురాణాలు ఏం చెప్తాయంటే, తప్పుడు పనులు చేస్తే బ్రాహ్మణుడు బ్రహ్మ విద్య విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే బ్రహ్మపిశాచం అయిపోతాడు. వైద్యుడు రోగుల యందు దోషంతో ప్రవర్తించినట్టుగైతే
దీర్ఘకాలికమైనటువంటి రాజయక్ష్మ వ్యాధి అంటే ఇవాళ టీబీ అంటారు, లేకపోతే కృమికీటకాదులు శరీరంలో వచ్చేటువంటి కుష్టు వ్యాధి, ఇవే పురాణాల్లో ఎక్కువగా చెప్తారు. అలాంటి వ్యాధులు గ్రస్తమైపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత మనం పొరపాటు లేకుండా నడిస్తే అంత మంచిది. చంచలంగా ఉండకూడదు. అందువలన ఏ రకమైనటువంటి ఫలితాన్ని పొందలేడు. ఏమండి? రజ కర్మణి భారత, రజోగుణం కర్మకారణం, అదే కృషి, అదే అభ్యాసం. కానీ కర్మఫలాలు పొందడానికి అప్పుడప్పుడు జన్మాంతరాల వరకు వేచి ఉండాలి. మనం ఈ జన్మలో కర్మ చేసినా ఈ జన్మలో ఫలితం రాదు. అనేక జన్మ సంసిద్ధ, తర్వాత 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 జన్మల వరకు సిద్ధి రాదు. సిద్ధి వచ్చే వరకు నోరిప్పకూడదు. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. కాబట్టి మనం వేచి ఉండాలి. అంత ఓర్మి లేకపోవడం వలన తపస్సు అంటే శరీరేంద్రియాలని కృషింపజేసి ఏకాగ్రంగా ధ్యానించడం చేత కలిగేటువంటి ఫలాన్ని కోరి తపస్సు చేస్తాడు. కానీ ఏకాగ్రత లేకపోవటం వలన దాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. ఇది రజోగుణంతో కూడుకున్నటువంటి భూతాత్మ యొక్క ప్రవర్తన. తత్తత్ఫలే సస్పృహత్వాద్ వ్యగ్రో నాప్నోత్యసౌ సుఖం, వ్యగ్రో నాప్నోత్యసౌ ఫలం, అహంకారేణ బద్ధస్యాజ్జాలేన విహగో యథా. తత్తత్ఫలే ఆయా విషయ ఫలముల యందు సస్పృహత్వాత్ బాగుగా కోరిక కలిగి ఉండడం చేతనం. అంటే ఏదో నాకు డబ్బు కావాలి, నాకు పట్టుపంచలు కావాలి, బంగారం ఆభరణాలు కావాలి, అలాగే నాకు సన్మానాలు కావాలి, ఏదో మా శ్రీనాథుడు అడిగినట్టుగా నాకేమో కనకాభిషేకాలు కావాలి. ఓహో, ఏమున్నదండి అంటే తెలుగు సాహిత్యాన్ని చదువుకున్నటువంటి వాళ్ళకి శ్రీనాథుడు పోతన ఇద్దరు ఉదాహరణలు. శ్రీనాథుడు కర్ణాటక దేశం వరకు వెళ్ళి పాండిత్యాన్ని చాడుకున్నాడు. పగుల గొట్టించి దుద్భట వివాద ప్రౌఢి గౌఢ డిండిమ భట్టు కంచుఢక కర్ణాటక దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఆయన సార్వభౌమ బిరుదు నిలబెట్టుకుంది. కానీ కర్ణాటక దేశం వరకు ప్రయాణం చేసి అక్కడ గౌడడిండిమ భట్టు, వాడిని అరుణగిరినాథుడు అంటారు, వాడిని ఓడించాడు. చంద్రభూష క్రియాశక్తి రాయల యుద్ధ పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు. చంద్రభూష క్రియాశక్తి రాయలు అనేటువంటి వాడి దగ్గర నేను సార్వభౌముణ్ణి అనిపించుకున్నాడు. కానీ చిట్ట చివరి దశలో దీనార టంకాల తీర్థమాడించితి దక్షిణాధీసు ముత్యాలశాల, బంగారం కాసులతో స్నానాలు చేశాడు. అటువంటి వాడు చిట్ట చివరి రోజుల్లో బొడ్డు పల్లెను గొడ్డేలి మోసపోతి ఎట్లు చెల్లింతో టంకంబులేడు నూర్లు అని ఏడిచి చచ్చిపోయాడు అని చెప్తుంది శ్రీనాథుని యొక్క చరిత్ర. ఎప్పుడూ రజోగుణం ఫలితాలు నివ్వదు, రజోగుణం ఫలితాలు నివ్వదు. అదే వాతన గారు అనుకోండి, కాటుక కంటినీరు చనుకట్టు పగిన్బడ ఎలా ఎచ్చదో హాటక గర్భురాణి, నేను ఆకటిగిన్ గునిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ, అమ్మా నిన్ను ఎవరికి అమ్మీనమ్మా, నువ్వు చాలా ప్రశాంతంగా ఉండమ్మా, నువ్వు ఏడవకమ్మా అనే రామభద్రుడికి అంకితంగా భాగవతం రాసుకున్నాడు. మోక్షాన్ని పొందాడు. అనేక మంది రాజుల్ని గౌరవాల కోసమని, వాళ్ళ సన్మానాల కోసమని తిరిగి శ్రీనాథుడు ఆఖరికి దుష్కరమైనటువంటి మృత్యువుని పొందాడు అంటారు. ఎప్పుడూ కూడా ఆయా విషయాల యందు సస్పృహత్వాత్ బాగా కోరిక కలిగి ఉండటం వలన వ్యగ్రహ ఏకాగ్రత లేనటువంటి వాడై
ఫలములను అసౌ ఈ భూతాత్మ నాప్నోతి పొందదు, లేదా సుఖాన్ని పొందదు. సుఖమనో పాఠం, ఫలమనో పాఠం, 2 పాఠాలు ఉన్నాయి. ఎవరైతే విషయ సుఖాల యందు స్పృహ ఉంటుందో, ఇంద్రియ సుఖాల యందు స్పృహ ఉంటుందో వాళ్ళు వ్యగ్రత చేతనో అశాంతి పొందినటువంటి వాళ్ళు అవడం చేతనో ఫలితాన్ని పొందలేరు. వాళ్ళకి ఫలితం ఉండదు. జాలేన వలచేత యథా ఏ విధముగా విహగ పక్షి బద్ధ స్యాత్ కట్టుబడి ఉండునో, అంటే వలలో చిక్కుకున్నటువంటి పక్షి ఎలాగైపోతుందో అలా అయిపోతాడు. పాండిత్యం కాదు ముఖ్యం, ఏకాగ్రత ముఖ్యం. మనం లోకంలో పండితుల్ని చూసాం, ఏకాగ్రత ఉన్నటువంటి వాళ్ళని చూసాం. ఏకాగ్రత ముఖ్యం. లేకపోతే ఏమవుతుంది? పక్షి ఎలాగైతే వలలో చిక్కుకుపోతుందో, జాలేన వలచేత యథా ఏ విధముగా వేహగా పక్షి బద్ధ స్యాత్ కట్టుబడుతుందో ఆ విధంగా అహంకారేణ అహంకారము చేత బద్ధ స్యాత్ కట్టుబడిపోతాడు. అహంకారంతో కట్టుబడిపోతాడు. నేను 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 నేను. ఎవరో నలుగురు, ఓహో రామసుబ్బారావు గారు మీరు బాగా చెప్పారండి అన్నారు. ఏదో లౌకికంగా మన ఎవరో గొప్పవాడు అంటారు. దానికి 2 భుజాలు గజాలు అవ్వకూడదు. అనవసరంగా మనం అహంకారాన్ని పొందకూడదు. మనం వదులుకోవాలి. అలాంటి విషయాలను అంటకుండా చూసుకోవాలి. ఆ విషయాలు మనకి దరిచేరకుండా చూసుకోవాలి. భూతాత్మకు ఫలం కావాలనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి కోరిక. అందువల్ల అతనికి ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత లేకపోవడం చేత కర్మలు చేయటం కానీ తపస్సు చేయటం కానీ చెయ్యలేడు. అందువలన విషయ ఫలాన్ని పొందలేడు. పక్షి వలలో పడి కదలలేకుండా కొట్టుకునేటువంటి విధంగా ఈ భూతాత్మ అహంకారం అనేటువంటి వలలో పడి బయటపడలేక కొట్టుకుంటుంది అని చెప్పారు. గుణౌఘైస్తప్యమానః కలుషీకృతశ్చ అస్థిరః చంచలః లోలుప్యమానః సస్పృహః వ్యగ్రశ్చ అభిమానిత్వం ప్రయాతః ఇత్యహం సమేతదిత్యేవం మన్యమానాః నిబధ్నాతి ఆత్మనాత్మానం జాలేనేవ ఖచః కృతస్యానుఫలైః అభిభూయమాన పరిభ్రమతి అని ఉపనిషత్తు. ఈ మైత్రాయణ్య ఉపనిషత్తులో ఇక్కడ ఒక సస్పృహత్వం ఒక్క మాటే వాడారు. మిగతా మాటలతో కూడా చెప్తున్నాడు ఉపనిషత్తులో. దేహేంద్రియ విషయ గుణాల చేత తపిస్తూ ఉన్నటువంటి వాడై, శరీరము ఇంద్రియాలు గుణాలు వాటి చేత తపిస్తూ ఉన్నవాడై మాలిన్యాన్ని పొంది అవివేకం అవిజ్ఞానం చేతను స్థిరుడు కాడు. అవివేకం ఆలోచన. ఏమండి, ఎంతో కష్టపడితే కానీ ఏ విద్య రాదు. కొన్ని సంవత్సరాలు తప్పిస్తే కానీ ఏ జ్ఞానం రాదు. మనమేమో అవివేకంతో మాట్లాడేమనుకోండి, వివేచన అంటే ఆలోచన, ఆలోచన లేకుండా మాట్లాడడం. అవిజ్ఞానం బాగా తెలియకుండా ఉంటే స్థిరం ఉండదు. స్థిరుడు కాక చంచలత్వాన్ని పొంది చాంచల్యం వలన వివేకాన్ని జ్ఞానధర్మాల్ని నష్టపోయినటువంటి వాడై పొందరాని వాటి మీద, సాధ్యం కాని వాటి మీద కోరిక కలవాడు. అంటే ఇప్పుడు నాకు ఇంద్ర పదవి కావాలి, అది కోరవలసిన విషయమేనా? నాకు ఇంద్ర పదవి దేనికండి? అసలు ఏదీ కోరకూడదండి. ఇప్పుడు ఒకవేళ నాకు విద్య ఒకవేళ వచ్చినా నాకేదో మహామహోపాధ్యాయో లేకపోతే ఓ కళాప్రపూర్ణో ఏదో రావాలి అని నేను కోరకూడదు. మనం కోరకూడదు. మన అవి వాటిని కోరుకుంటే కాదు, ఇచ్చినా పుచ్చుకోకూడదు. ఇందాకలేనే మీకు చెప్పాను, కవి సార్వభౌముడు అనిపించుకొని బంగారు పళ్ళాల్లో భోజనం చేసినటువంటి శ్రీనాథుడు చిట్ట చివరికి దుఃఖంతో శరీరాన్ని విడిచిపెట్టాడు. ఏదో హాలికులైననేమి
గహనాంతర సీమల కందమూలకొద్దాలికులైననేమి. ఏదో అడవుల్లో కందమూలాలు తిన్నా, పొలం దున్నుకో బతికినా నష్టమేమిటి అన్నట్టుకున్నటువంటి బమ్మెరపోతరామాత్యుడు మోక్షాన్ని పొందాడు. మనం కావలసింది నిస్పృహత్వం ఉండాలి, స్పృహ ఉండకూడదు. ఇది కావాలన్నటువంటిది సాధ్యం కానటువంటి వాటి మీద, పొందరానటువంటి వాటి మీద కోరిక కలిగినటువంటి వాడై, ఏకాగ్రత లేనటువంటి వాడై, నీచత్వాన్ని పొంది వాడిని వీడిని యాచించుకోవడం. ఏమండి, నాకు బిరుదు ఇప్పించండి, నాకు సన్మానం చేయించండి, నాకు ₹1,00,00,000 ఇవ్వండి, ₹1,00,000 ఇవ్వండి, ఇలా నీచత్వాన్ని పొందడం. నీచత్వాన్ని పొంది సుఖాల యందు భోగాల యందు అభిమానం కలిగినటువంటి వాడై ప్రవర్తిస్తాడు. ఇటువంటి దోషభూయిష్టమైనటువంటి అభిమానానికి కారణం అహంకారం. కర్తని భోక్తని అని భావించడం. నేనే కర్త, నేను చేస్తే అయిపోతుంది, నా వల్ల అయిపోతుంది, నా వల్ల అయిపోతుంది. ఆ అహంకారం చేత బద్ధుడై వలలో చిక్కినటువంటి పక్షిలాగా సంసారంలో తిరుగుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. ఈ జన్మలో చెప్పాను కదా, ఈ జన్మలో చేసిన పాపాలు మళ్ళీ జన్మ అనుభవిస్తాం. ఎక్కడ నేను ఉపనిషత్తులు ఎప్పుడూ చూడలేదు, నేను ఉపనిషత్తులని గురించి నేను మాట్లాడాను అనుకోండి, నాకు బ్రహ్మపిశాచత్వం వస్తుంది అంటాడు శాస్త్రంలో. అలా చేస్తే బ్రహ్మపిశాచత్వం వస్తుంది అంట. నేను ఇక్కడ వైద్యం చదువుకోలేదు, నాకు టాబ్లెట్ పేర్లు తెలియవు. నేను వైద్యం చేశాను అనుకోండి, జన్మాంతరంలో రాజయక్ష్మ, కుష్ఠ మొదలైనటువంటి వ్యాధులతో బాధపడవలసి వస్తుంది అంటాడు. ఉన్నాయా లేవా అంటే ఇవాళ మనం చూస్తున్నాం కదండి. దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో బాధపడుతున్న వాళ్ళని చూడడం లేదా? అనేక రకాలైన రోగాలతో బాధపడుతున్న వాళ్ళని చూడడం లేదా? బుద్ధి పనిచేయనటువంటి పిల్లలు చాలా మందికి ఉంటారు, చాలా మందికి పిచ్చివాడు పిల్లలు పుడతారు. పుట్టడానికి కారణం ఏమిటి? వాళ్ళు చేసినటువంటి కర్మలు. ఆ కర్మలే వాళ్ళు అనుభవిస్తున్నారు. సంసార భ్రమణం తస్య ప్రోక్తం శాఖాంతరేష్వపి కర్త కరణ ప్రేరక కర్త కరణ ప్రేరక కర్త భూతాత్మా సంసరత్యయం. శాఖాంతరేష్వపి, ఇతర ఉపనిషత్తుల యందు కూడా, అంటే వేరు వేరు వేదశాఖలకు చెందినటువంటి ఉపనిషత్తుల్లో కూడా తస్యా భూతాత్మకు సంసార భ్రమణం, చావు పుట్టుకలు అంటే సంసారంలో సంచరించడం, తిరగటం ప్రాక్తం చెప్పబడెను. అంటే ఈ జీవుడు పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు అని చెప్పాం. అందుంచే జ్ఞానం కావాలన్నాం. జ్ఞానం కలిగితే కానీ ఈ దరిద్రం వదలదు అని చెప్పాం. జ్ఞానాదేవహి కైవల్యం అన్నాం. జ్ఞానం ఎందుకు కావాలి, వైరాగ్యం ఎందుకు కావాలి, గురు శుశ్రూష ఎందుకు కావాలన్నాం. ఇదిగోండి వైరాగ్యాన్ని పొందండి, జ్ఞానాన్ని పొందండి అని ఎందుకన్నాం. మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి, ఈ గోల ఉన్నదని అన్ని ఉపనిషత్తుల్లోనే చెప్పారు. ఇక్కడ మైత్రాయణి ఉపనిషత్తులోనే కాదు, బృహదారణ్యకంలో చెప్పారు. అలాగే ఇతరమైనటువంటి ఉపనిషత్తుల్లో కూడా సంసార కారణం ఏమిటండి అని అంటే అజ్ఞానం అని చెప్పారు. అజ్ఞానం చేతనే సంసారం మళ్ళీ ఉంటుంది, అంటే చావు పుట్టుకలు కలుగుతాయని చెప్పారు. కరణ ప్రేరక, ఇంద్రియాలనేటువంటి సాధనాలని ప్రేరేపించేటువంటి వాడు కర్త, చేసేటువంటి వాడు. అయం భూతాత్మ, ఈ భూతాత్మ సంసరతి, పుట్టడం చావడం అనేటువంటి చక్రంలో తిరుగుతున్నాడు. ఈ భూతాత్మ పుడుతున్నాడు, చస్తున్నాడు, పుడుతున్నాడు, చస్తున్నాడు. ఎందుకు అలా జరుగుతున్నదండి అంటే నేను కర్తని అనుకోవటం వలన ఇంద్రియాలని ప్రచోదనం చేయటం. అంటే అవకాశం దొరికితే ఎక్కడ ఏ పని చేసేద్దామా, దేంట్లో దూరిపోదామా, ఏదో ఒక పని చేసేస్తే ఒకటి టైం పాస్ అవుతుంది, రెండు పేరు ప్రతిష్టలు వస్తాయి, నేను చాలా గొప్పవాడిని అనుకుంటాం. ఇక్కడ పేపర్లో మన పేరు పెడితే యమధర్మరాజు గారు టిక్కులు పెట్టాడు సార్. అసలు ప్రాబ్లం అలా ఎక్కడున్నదంటే
మనం విహిత కర్మలు చెయ్యకుండా నిషిద్ధ కర్మలు చేస్తే, నిషిద్ధ కర్మలకి ప్రాయశ్చిత్తాలు చేసుకోకపోతే, నువ్వు ఈ లోకం నుంచి పైలోకానికి వెళ్ళేటప్పుడు అక్కడ వాడి సూపర్ కంప్యూటర్లోని నీ పేరు ఎదురకుండా నిషిద్ధ కర్మలు అని ఉంటాయి. నీకు నరకము, పాపలోకాలు, పాప జన్మలు వాడు కేటాయిస్తాడు. నువ్వు మళ్ళీ పుడతావు. నువ్వు విహిత కర్మలు చెయ్యవలసినటువంటి కర్మలు చేస్తే నీ పేరు ఎదురకుండా విహిత కర్మలు అని ఉంటాయి. ఉంటే వాడు ఏం చేస్తాడు? పుణ్యలోకాలు, మధ్యమ లోకాల్లోని పుణ్యజీవనము ఇవి ఇస్తాడు. ఇవి రెండూ కాకుండా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో, వైరాగ్యంతో ఉన్నట్టుగైతే నీ ఎదురుకుండా వైరాగ్యం అన్నటువంటిది ఉంటుంది. వాడికి అసలు యమధర్మరాజు గారికి నీతో సంబంధం లేదు. వాడికి అసలు నీ ప్రమేయం, నీ పేరుతో వాడికి సంబంధం లేదు. డైరెక్ట్గా నువ్వు పరమాత్మని పొందుతావు, నువ్వు మోక్షాన్ని పొందుతావు. నువ్వు జ్ఞానాన్ని పొంది నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు మోక్షాన్ని పొందుతావు. కాబట్టి మనకి వైరాగ్యం ప్రధానం. మనకి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉంటేనే మనం బయటపడగలం. కానని వాని ఊతకొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి అన్నట్టుగా గుడ్డివాడిని పట్టుకున్నాం. మనము గుడ్డివాడమే. మనం వస్తువులు చూడాలంటే చూడగలమా? గురువుని పట్టుకోవాలి. గురువు జ్ఞాని, జ్ఞాన్ని పట్టుకోవాలి. జ్ఞాన్ని పట్టుకుంటే వాడు ఏం చేస్తాడు? నీకు జ్ఞానాన్ని చూపెడతాడు. నీ జ్ఞానం తెలిస్తే నువ్వు అన్నిటినీ వదులుకుంటే, వైరాగ్యం వదులుకుంటే, వైరాగ్య లక్షణంచ గురువు అభిగమనంచ, గురువుని పట్టుకోవటం వైరాగ్య లక్షణం కలిగి ఉంటే నువ్వు ఆటోమేటిక్గా జ్ఞానంలోకి ప్రవేశించి నువ్వు మోక్షాన్ని పొందుతావు. అది కోరుకో. మళ్ళీ వచ్చేటువంటిది కోరుకోవడం ఎందుకు? కరణ ప్రేరక, ఇంద్రియాలనేటువంటి సాధనాల్ని ప్రేరేపించేటువంటి వాడు కర్త. కర్తగా తెలియబడేటు నేనే చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేనే చేస్తున్నాను. అయం భూతాత్మ. ఈ భూతాత్మ సంసరతి, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. ఈ పేరుతో చచ్చిపోతాడు, మరో పేరుతో పుడతాడు. ఆ పేరుతో చచ్చిపోతాడు, మరో పేరుతో పుడతాడు. అంటే చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. భూతాత్మకి సంసారంలో అంటే చావు పుట్టుకలు అనేటువంటి చక్రంలో తిరగడం ఉన్నది అని ఇతర వేదాలకు సంబంధించినటువంటి ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ఈ భూతాత్మ ఇంద్రియాలనే సాధనాలను ప్రేరేపిస్తుంది, కర్తగా చెప్పబడుతుంది. ఈ భూతాత్మే చావు పుట్టుకలు అనేటువంటి సంసారాన్ని కలిగి ఉంటుంది. చైతన్యేన హి పూర్ణేన స్వాంతర్వ్యాప్తస్తతశ్చేతి భ్రాంత్యారోపేణ సంసార తత్రాసో నతు వాస్తవ. అసలు ఏమంటే మీరు వేదాంతులు కదా, అసలు ఎక్కడా సంసారం లేదు, లోకాలు లేవు, ఏమీ లేవు, జగత్తు లేదంటున్నారు కదా. లేదు సార్, నీకెందుకు ఉన్నది అంటున్నావు? అజ్ఞానంతో ఉన్నవాడికి వాడు అనుభవిస్తున్నాడు. వాడు ఆ భ్రాంతిలో ఉన్నాడు కాబట్టి వాడు అనుభవిస్తున్నాడు. ఏమండి, వాడు భ్రాంతిలో ఉన్నాడు కాబట్టి తాడుని చూశాడు, పావునే గద 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 గడ గద ఉరికిపోతూ పావురా 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 అని అడుస్తున్నాడు. జ్ఞానికి అది లేదు, అజ్ఞానికి అది ఉంది. అజ్ఞానం అనేటువంటిదే భ్రాంతి కారణమైనటువంటిది. పూర్ణేన చైతన్యేన, పరిపూర్ణమైనటువంటి చైతన్యము చేతను సహా ఆత్మ అంతర్వ్యాప్త, లోపల వ్యాపించి ఉన్నాడు కదా. పూర్ణమైనటువంటి చైతన్యంతో మన లోపలే పరమాత్మ ఉన్నాడు, లోపలే ఉన్నాడు పరమాత్మ. తతః, అటు తర్వాత చిత్తునందు భ్రాంత్యారోపేణ, భ్రాంతి చేత ఆరోపింపబడటం చేతను సంసార, సంసారము అంటున్నారు. ఏమంటే సంసారం లేదు కదండి? లేదు సార్, సంసారం లేదు. లోపల ఉన్నవాడు ఆత్మే. అయితే నువ్వు ఆత్మను తెలుసుకోకపోవటం వల్ల, నువ్వు భ్రాంతిలో ఉండడం వల్ల సంసారము అనేటువంటిది ఆరోపణ మాత్రమే. తత్రాసౌ, ఈ భూతాత్మ యందు సంసారారోప, సంసారం అనేటువంటిది ఆరోపణ మాత్రమే. నతు వాస్తవ, యథార్థము కాదు. నాయనా, ఇదంతా యథార్థం కాదురా.
నువ్వు ఈ గాబరాలు పడకరా, ఏదో టీవీలో నీ ముఖం కనిపించలేదని బెంగపెట్టుకోకు. ఎందుకంటే నీ ముఖం అసలు కనిపించక్కర్లేదు. నీ ముఖం అనేదో భ్రాంతి, నీ ముఖం అనేదో భ్రాంతి. నీ ముఖం భ్రాంతి అయినప్పుడు అది కనిపించడం ఏమిటి, కనిపించకపోవడం ఏమిటి? నీ ఆత్మ యథార్థం, నీ ముఖం భ్రాంతి. భ్రాంతి కనిపించాలని అనుకుంటే ప్రయోజనం ఏమిటి? ఏదో ఎవరినో పట్టుకున్నాను, భక్తి టీవీ వాడి కాళ్ళు పట్టుకున్నాను, బాబు నాదో కార్యక్రమం ప్రసారం చేయవయ్యా అన్నాను. చేశాడు వాడు. వాడు చేస్తే ఓ ఎవడో చూశారు. ఏం ఆనందిస్తారండి? ఎవడికి కావాలండి? ఎవడి దుఃఖాలు వాడివి, ఎవడి ఆనందాలు వాడివి. మన పురాణాలు విని ఎవళ్ళు మారిపోరండి. శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం. లోకంలో 3 వైరాగ్యాలు ఉంటాయి. పిల్లల్ని కనేటువంటి సమయంలో ఆడవాళ్ళు చాలా కష్టపడతారు. అప్పుడు వాళ్ళకి ఎందుకురా ఈ దిక్కుమాలిన సంసారం అని వైరాగ్యం కలుగుతుంది. సరే పురుడు పోసేయడం ఏదో అయిపోయి వాళ్ళు మామూలు అయిపోయిన తర్వాత మళ్ళీ సంసారం మామూలే. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి శ్మశానం వరకు వెనకాతల వెళ్తాం. ఏమిటి అందరము ఇంతే కదరా, ఏమిటి ఎవరు మాత్రం ఉండిపోతారా అంటారు. ఇంటికి వచ్చి మళ్ళీ వీడి లెక్కలు, వీడి బీరువాలు, వీడి తాళాలు, వీడి డబ్బులు, వీడి గోల, వీడి మామూలే. శ్మశాన వైరాగ్యం. పురాణ వైరాగ్యం. పురాణం దగ్గర ఇప్పుడు నేను చెప్తూ ఉన్నప్పుడు ఇదంతా వేస్ట్, ఇదంతా ఆరోపణ, ఇదంతా భ్రాంతి అంటే ఓహో నిజమే, ఎందుకు ఇదంతా అని అనుకుంటారు. అవతలికి వెళ్ళగానే నా ఫోటో పేపర్లో లేదు, నా దగ్గర డబ్బు లేదు, నాకేదో ఎవరు గౌరవం లేదు. ఎందుకు ఈ వైరాగ్యాలు? క్షణిక వైరాగ్యాలు. ఇది కాదు కలగవలసినటువంటిది. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అనేటువంటి వాటిని పూర్తిగా పక్కకి తోసి పారేయాలి. అలాంటి వైరాగ్యం కావాలి. పరిపూర్ణమైనటువంటి చైతన్యంతో నిండినటువంటి ఆత్మ భూతాత్మ ఎందే వ్యాపించున్నది. అందువలన చిత్తునందు భ్రాంతి చేతనే సంసారం చెప్పబడుతున్నది. కానీ ఈ భూతాత్మలో ఉన్నటువంటి పరమాత్మ యందు వాస్తవంగా సంసారం లేదు. అంటే ఆరోపణ మాత్రంగానే సంసరణం చెప్పబడుతున్నది. కానీ యథార్థంగా సంసరణము లేదు. యథార్థంగా సంసరణం లేదు. ఏమండి? లోకోత్తరమైనటువంటి వైయాకరిణి నాగేశ భట్టు, లోకోత్తరమైనటువంటి ఆలంకారికుడు అభినవగుప్తుడు, అంటే అలంకార శాస్త్రాల్లో సుప్రసిద్ధమైనటువంటి అభినవగుప్తుడు వేదాంతాన్ని ఆశ్రయించాడు. శబ్దేందు శాఖరాన్ని, మంజూషని రాసినటువంటి మహావైయాకరిణి పతంజలితో సమానమైనటువంటి గొప్పతనం గల నాగేశుడు వ్యాకరణం ద్వారా పరమాత్మను ఎలా పొందొచ్చునో చెప్పాడు. ఆర్థిక వ్యాకరణం అని చెప్పాడు. మనం పరమాత్మని పొందడం ముఖ్యమండి. ఈ లౌకికమైనటువంటి మాటలన్నీ వ్యర్థమండి. ఈ వైఖరి వాక్కు వల్ల ఏం రాదండి. ఈ మధ్యమ వాక్కు వల్ల ఏమీ రాదండి. పరా పశ్యంతి వాక్కుల వైపు వెళ్ళండి, అటువైపు వెళ్ళండి, అటువైపు ప్రయత్నం చేయండి. ఇదంతా ఆరోపణ తప్పిస్తే యథార్థం కాదండి. దృష్టాంత అత్రాగ్నినా వ్యాప్తో లోహపిండో అభిధీయతే తప్తలోహం ముద్గరేణ హతం బహువిధం భవేత్. ఇక్కడ ఉదాహరణ ఏమైనా ఉన్నదా అండి? మీకు ఉదాహరణ చెప్తాం వినవయ్యా. అత్ర ఈ విషయమునందు అగ్నినా వ్యాప్త, కాల్చబడినటువంటిదై వేడిమితో కూడినటువంటి లోహపిండ, ఇనుప గుండు దృష్టాంత ఉదాహరణముగా అభిధీయతే చెప్పబడుతున్నది. అంటే బాగా కాల్చినటువంటి ఇనముక్క దీనికి ఉదాహరణ. ఏమిటయ్యా? తప్తలోహం, కాల్చబడినటువంటి ఇనపగుండు, ముద్గరేణ అంటే పెద్ద శుచితో కొట్టబడి, హతం కొట్టబడినటువంటిది, బహువిధం అనేకమైనటువంటి మార్పులు పొందుతుంది. భవేత్ పొందుతుంది. ఓ ఇనప గుండు లాంటిది, ఒక పెద్ద ఇనప కొన్నదనుకోండి, దాన్ని బాగా కాల్చాం, దాన్ని కొట్టాం, దాంతో కొడవలు చేయొచ్చు, దాంతో గొడ్డలు చేయొచ్చు,
దాంతో కత్తి చేయొచ్చు, దాంతో ఓ పాత్ర చేయొచ్చు, దాంతో ఒక రేకు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే మనం కూడా భూతాత్మ యందు అసంసారి అయినటువంటి ఆత్మ వ్యాపించి ఉండడానికి ఉదాహరణ ఏమిటండి? అసంసారి అయినటువంటి ఆత్మ లోపలున్నాడు అనడానికి ఉదాహరణ ఏమిటి? కాల్చబడినటువంటి ఇనుపగుండు. ఎలాగా? కాల్చబడినటువంటి ఇనుపగుండు చక్రాలకి, రేకులకి, ఇరుసులకి, కత్తులకి, గొడ్డళ్ళకి, పాత్రలకి పనికొస్తుంది. అనేక విధాల మార్పులకు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. కాల్చబడ్డటువంటి ఇనుపగుండు, కాల్చకుండా ఉన్నటువంటి ఇనుపగుండుని కాల్చకుండా ఉన్నదాన్ని శుద్ధితో కొడితే ముక్కలైపోతుంది. కాలిస్తేనే బంగారమైనా కాలిస్తేనే మీకు మరో వస్తువు చేయడానికి అవుతుంది. కాల్చకుండా ఏ లోహము కూడా మీకు మరో వస్తువుగా మార్చడానికి వీలు కాదు, రూపాలు మార్చడానికి వీలు కాదు. కాల్చినటువంటి ఇనుపగుండు శుద్ధితో కొడితే రేకులు, చక్రాలు, పాత్రలు మొదలైనటువంటి చేయుటకు అనుకూలంగా మారుతుంది. అదేవిధంగా భూతాత్మ చిదాత్మతో కూడినటువంటిదై అనేక రూపాలుగా మారుతుంది. భూతాత్మ అయితే భూతాత్మగా ఏం మారదండి. భూతాత్మకి ఏ లక్షణాలు లేవండి. అది చిదాత్మతో కలిస్తే అనేక రూపాల్ని పొందుతుంది. అథాన్యత్రాప్యుక్తం యక్కర్తా సోయం వై భూతాత్మా కరణైః కారయితాంతః పురుషోధ యథాగ్నినాయః పిండో వా అభిభూతాం కర్తృభిః ఆన్యమానో నానాత్వముపేత్యేవం వా ఖల్వసో భూతాత్మాంతఃపురుషేణ అభిభూతః గుణైర్హన్యమానః నానాత్వం ఉపేతి అధయత్రిగుణం చతురశీతిలక్షయోని పరిణతం భూతగుణమేతద్వై నానాత్మస్వరూపం తాని హవాయమాని గుణాని పురుషేణేరితాని చక్రమివ చక్రిణేత్యథ యథాయత్పిండే హన్యమానః నాగ్నినా అగ్నినా అభిభూయత్యేవం నాభిభూయత్వే असौ पुरुषो अभिभूयत्ययं भूतात्मा ఉపసంశ్లిష్యత్వాత్ ఇతి అని మైత్రాయణీయోపనిషత్తులో మంత్రం. దీనికి సంబంధించినటువంటి మైత్రాయణీయోపనిషత్తు మంత్రం. ఈ విషయంలో మరో చోట కూడా చెప్పారు. ఇంద్రియాలు కర్మలు చేయించేటువంటిది కర్త భూతాత్మే. ఇంద్రియాల చేత కర్మలు చేయించేది కర్త భూతాత్మ. భూతాత్మ స్వయంగా శక్తి గలవాడు కాడు. అయినప్పటికీ లోపల ఉన్నటువంటి పరమాత్మ ఆ భూతాత్మకు ఉన్నటువంటి ఇంద్రియాల చేత కర్మలు చేయిస్తాడు. లోపల ఉన్న పరమాత్మ నిప్పులో బాగా కాలినటువంటి ఇనుపగుండు శుద్ధితో కొట్టగానే అనేక విధాలుగా మారినట్టు భూతాత్మ లోపల ఉన్న పరమాత్మతో నిండి, భూతాత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మతో నిండిపోయి గుణాల చేత కొట్టబడి అనేక రూపాలుగా మారుతుంది అని శృతిలో మనకిక్కడ చెప్పారు. ఏమండి? యజ్జన్మయోని లక్షాణం భవేత్ చతురశీతిషు సోయం బహువిధో భావో లోహే దాత్ర కుఠారవతు. ఇందాకలా మనం చెప్పుకున్నటువంటి ఆ శృతి మంత్రంలోనే 84 లక్షల జీవయోనుల్లో పుట్టడం అనేటువంటి దాన్ని కూడా అక్కడ ఆ మంత్రంలో చెప్పారు. ఆ చెప్పినటువంటి దాన్నే విద్యారణ్యుల వారు శ్లోకంలో చెప్తున్నారు. చతురశీతిషు 84 లక్షాణం లక్షల కలిగినటువంటి జన్మయోని అంటే పుట్టడానికి కారణమైనటువంటి గర్భములు యద్భవేత్ ఏవి కలుగుచున్నవో అవి సహాయం భూతాత్మ యొక్క బహువిధో భావ అనేక విధాలుగా ఏర్పడుట. ఏమండి? వేదాంతం ప్రకారం జ్ఞానాన్ని పొందినటువంటి వాడు మోక్షాన్ని పొందుతున్నాడు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, వాడు బ్రహ్మం అయిపోయి బ్రహ్మాన్ని పొందుతున్నాడు. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే సంగతి ఏమిటండి? 84 లక్షల రకాలైనటువంటి జీవయోనులు ఉన్నాయి.
84 లక్షల జీవయోనులు. నువ్వు దేంట్లో పుడతావో తెలియదు, నువ్వు చేసిన పని బట్టి పుడతావు. నువ్వు ఎంత ఉత్తమమైనటువంటి చేస్తే ఏ స్వర్గాది లోకాల్లో ఏ దేవగణాల్లోనో పుడతావు. నువ్వు పాపకర్మలు పుణ్యకర్మలు కూడా చేస్తే నువ్వు మధ్యమ లోకంలో ఇటు అటు కాకుండా పుడతావు. నువ్వు పూర్తిగా పాపకర్మలే చేస్తే నువ్వు అనుమానం లేకుండా తిరియ కీటకాది యోనులో పుడతావు. ఎందులో పుడతానురా అని అడిగితే నువ్వు చేసిన దాన్ని బట్టి పుడతావురా అని సమాధానం. కాబట్టి 84 లక్షల జీవయోనుల్లో దేంట్లో పుడతాం, ఎందుకు పుడతాం, అలా పుట్టడానికి కారణం ఏమిటి అంటే, బాగా కాలినటువంటి లోహం ఎలాగైతే అనేక రూపాలుగా మారుతుందో, లోహదాత్ర కుఠారవతు, లోహం పడవలిగా కానీ కత్తిగా కానీ ఎలాగైతే మారుతుందో, గొడ్డలిగా కానీ, అలాగా మనం కూడా చేసేటువంటి కర్మల్ని బట్టి మారుతాం. ఏమిటది? చతురశీతి షు 84 లక్షాణం, లక్షలు గల జన్మయోని, పుట్టుకకు కారణమైనటువంటి గర్భము ఎత్ భవేత్, ఏవి కలుగుచున్నవో అవి సహా అయం, ఈ భూతాత్మ యొక్క బహువిధో భావ, అనేక విధాలుగా ఏర్పడుట. లోహే, లోహమునందు అంటే ఇనుపకుండునందు, దాత్ర కుఠారవతు, కొడవలి గొడ్డలి మొదలైనటువంటి రూపాలు ఎలా కలుగుతున్నాయో అలాగా. అంటే కాల్చినటువంటి ఇనపగుండు ఎలాగైతే అనేక రూపాలని పొందుతున్నాదో, అలా కూడా మనం గుణాల చేతను ఆకృష్టులమైపోయి, నేను ఏవో కర్మలు చేసేయాలి, ఏదో అయిపోవాలి, ఏదో అయిపోవాలి, ఏదో ఏమీ అవ్వు. నువ్వు చేసినటువంటిది విహిత కర్మ కాకపోతే, నువ్వు చేసినటువంటి కర్మలో శాస్త్రబద్ధత లేకపోతే, నువ్వు పశుపక్షాది రూపాల్లో, క్రిమి కీటకాది రూపాల్లో జన్మించవలసి ఉంటుంది. 84 లక్షల పుట్టుకు కారణమైనటువంటి జీవ జంతు గర్భాలు ఉన్నాయి. పరమాత్మ చేత చైతన్యవంతం చేయబడినటువంటి భూతాత్మ బాగా కాల్చబడినటువంటి ఇనుపగుండులాగా అనేక విధాలుగా జన్మల్ని పొందుతున్నది అనిపిస్తుంది. బాగుగా కాల్చబడినటువంటి ఇనుపగుండు ఏ ఆకారం కావాలంటే అది కొడవలి, కత్తి, గొడ్డలి, గుణపం మొదలైనటువంటి రూపాలు పొందినట్టుగా భూతాత్మ కూడా ఉద్భిజాలు, స్వేదజాలు, అండజాలు, జరాయుజాలు అనేటువంటి 84 లక్షల గర్భాలని వేరు వేరు రూపాలని పొందుతున్నారు. ఇవి చాందోగ్యోపనిషత్తులో కూడా చెప్పారు. ఉద్భిజాహ, అండజాహ, స్వేదజాహ, జరాయుజాహ అని 4 రకాలైనటువంటి జన్మలు ఉంటాయి అన్నటువంటిది చెప్పారు. ఎప్పుడు మనం రజోగుణాన్ని ఆశ్రయిస్తామో, రజోగుణాన్ని ఆశ్రయిస్తే ఈ సమస్యలన్నీ వస్తాయి. మనం గుణాలన్నింటినీ వదిలేసి మనం వైరాగ్యాన్ని ఆశ్రయిస్తే మరి పుట్టవలసినటువంటి బాధ లేదు. మనం అధ్యయనం చేస్తున్నాము అంటే అధ్యయనం వల్ల నేను తరిస్తున్నానా లేదా ముందు ఆలోచించాలి. స్వయం తీర్త్వా పరాంతారయతి. ఎవరు కూడా ఇతరుల కోసం మనం చదువుకోక్కర్లేదండి. ఎవరో లోకంలో ఎవరికో నేను పాఠం చెప్పాలని చదవకూడదు. నా కోసం నేను చదవాలి. నా కోసం నేను ఏమిటి చదవాలి? నేను తరించాలి. నేను తరించాను అన్నటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? నాకు వైరాగ్యం కలిగినప్పుడు. నాకు వైరాగ్యం కలిగితే, నాకు పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం కలిగితే నేను తరించినట్టుగా. నాకు వైరాగ్యం లేకపోతే నేను ఇక్కడే కొట్టుకుంటున్నాను అన్నమాట. ఈ లోకంలోనే కొట్టుకుంటున్నాను అన్నమాట. నేను ఎవ్వరికి చెప్పడం ప్రయోజనం లేదు. నాకు వైరాగ్యం లేనప్పుడు ఒకటి చెప్పి ప్రయోజనం ఏమిటి? కులాలేన యథా చక్రం తథా మాయా వినా గుణాః సత్వాదయ ప్రేరితా స్యుః తైశ్చ జన్మాన్యనేకధా. కులాలేన, కుమ్మరివాని చేత, యథా ఏ విధముగా, చక్రము ప్రేరిత తిప్పబడుచున్నదో, తథా ఆ విధముగా, మాయావిన గొప్ప మాయతో కూడుకున్నటువంటి ఆత్మచేత సత్వాదయ, సత్వరజస్తమో గుణములు
ప్రేరితాస్యు, ప్రేరేపించబడుతున్నాయి. ఏమండి ఆత్మ లోపల ఉన్నది అంటున్నారు, ఆత్మ అన్నీ అంటున్నారు. అలాంటప్పుడు మనకెందుకండి అనవసరం గొడవ? మనకి తోచిన పని ఏదో మనం చేసుకో వెళ్ళిపోతే. అది కాదురా నాయన, ఆ ఆత్మని మాయ కప్పేసింది. కప్పేయటం వలన నువ్వు సత్వరజస్తమో గుణాల్లో కొట్టుకుంటున్నావు. నువ్వేవో నేను మంచి పనులు చేస్తున్నాను, నేను గొప్ప పనులు చేస్తున్నాను, నేను చాలా గొప్పవాడిని అనుకో భ్రాంతి పడుతున్నావు. ఒరే నువ్వు పప్పులో కాలు వేస్తున్నావురా నాయన, నా మాట విను. ప్రక్షాళనార్థి పంకస్య దూరాదస్పరిశనంబరం. బురదలో కాలు వేసి తర్వాత బాల్టీ నీళ్లు పెట్టి కడుక్కోవడానికి బదులు అసలు బురదలో వేపే వెళ్ళకుండా ఉండడం మంచిదిరా నాయన అని చెప్తున్నాడు. అంటే ఆ గుణాలు మనకు అంటకుండా మనం చూసుకోవాలి. తైశ్చ సత్వరజస్తమో గుణముల చేత అనేకధా జన్మాని, బహువిధాలైనటువంటి జన్మాలు, అనేక రకాలుగా పుట్టడాలు జరుగుతున్నాయి. కొమ్మరి కుండలు చేయటానికి చక్రాన్ని తిప్పుతున్న, అందువలన కుండ కారణం కొమ్మరి. మట్టి ఉన్న మట్టి కూడా కారణమే, కానీ కొమ్మరి లేకపోతే కూడా కుండ అవదు. అలాగే మాయతో కూడినటువంటి ఆత్మ చైతన్యం సత్వరజస్తమో గుణాలని ప్రేరేపిస్తుంది. ఆ గుణాల చేతనే అనేక రకాలైనటువంటి పుట్టుకలు మనుష్యులుగా, జంతువులుగా, పక్షులుగా, వృక్షాలుగా, క్రిమికీటకాదులుగా మనకు కలుగుతున్నాయి. లోహముద్గర ఘాతేన నాగ్నేర్బాధస్తథా గుణై భూతాత్మోపద్రవేణాస్య సాక్షిణో నాస్త్యుపద్రవ. అయితే ఏమండి, మరి మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఆత్మకు కూడా ఈ కష్టాలన్నీ ఉంటాయా? ఆత్మకు ఉండవయ్యా. ఎందుకు ఉండవయ్యా? యథా ఏ విధముగా లోహే లోహమునందు అంటే ఇనపగుండునందు ముద్గరఘాతేన పెద్ద శుద్ధితో కొడితే అగ్నేహ అగ్నికి నా బాధ, బాధ లేదు. ఏమండి, అగ్గిలో బాగా కాల్చాం, కాల్చి అది అక్కడ పెట్టాం, ఓ పెద్ద శుద్ధి పట్టుకో దబా 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 దాన్ని బాగుతున్నాం. మధ్య ఏమండి అగ్నికి ఏమైనా నొప్పి కలిగిందా? అగ్నికి నొప్పి కలగలేదు. దేనికి నొప్పి కలిగిందండి? ఇనప గుండికి నొప్పి కలిగింది కదా. ఇనప గుండికే దెబ్బ తగిలింది కానీ అగ్నికి తగలలేదు. అలాగే తథా అదే విధంగా గుణై గుణముల చేత భూతాత్మ ఉపద్రవేణ, భూతాత్మకు కలుగు బాధ చేత అస్య ఈ సాక్షిణ, సాక్షి అయినటువంటి ఆత్మకు ఉపద్రవ నాస్తి, ఉపద్రవం బాధ లేదు. గుణాల వల్ల ఆత్మకి బాధ లేదు. గుణాల వల్ల ఆత్మ ఉద్రేకం చెందదు. భూతాత్మే బాధలు పడుతుంది. బాధలు పడుతున్నదంతా కూడా భూతాత్మే, కానీ ఆత్మకి ఏ సంబంధం లేదు. అగ్నికి ఎలాగైతే సంబంధం లేదో అలాగే ఆత్మకు కూడా సంబంధం లేదు. ఎనపగుండు ఎలా దెబ్బలు తింటుందో అలాగ భూతాత్మే సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది. ఇనపగుండు కాల్చి దాన్ని పెద్ద శుద్ధితో కుట్టారు. ఆ శుద్ధి దెబ్బల వలన బాధ ఇనపగుండుకే కానీ అగ్నికి లేదు. అదేవిధంగా సత్వరజస్తమో గుణాల వలన భూతాత్మకు బాధ కలుగుతుంది, కానీ సాక్షి అయినటువంటి పరమాత్మకు ఉండదు. అనేక విధాలైనటువంటి రూపాలుగా ఇనపగుండు మారటానికి కారణం అగ్ని, కానీ దానికి శుద్ధి దెబ్బ తగలదు, వికారం కలగదు. అంటే శుద్ధి దెబ్బ, రూపం మారడం ఇనపగుండుకే ఉన్నాయి, కానీ ఏమండి ఇనపగుండే రూపం మారుతున్నది, ఇనపగుండుకే శుద్ధి దెబ్బలు తగులుతున్నాయి. అదేవిధంగా సత్వరజస్తమో గుణాల చేత భూతాత్మకు అనేక విధాలైనటువంటి జన్మాలు కలుగుతున్నాయి, కానీ సాక్షి అయినటువంటి ఆ ఆత్మకి ఆ బాధలు లేవు. అంటే ఇనపగుండులో మార్పులకు కారణం అగ్ని అయినట్టే భూతాత్మలో మార్పులకు కారణం మాయతో కూడుకున్నటువంటి పరమాత్మే. పరమాత్మ సాక్షి కనుక అతనికి మార్పులు లేవు. మాయ తగిలినటువంటి భూతాత్మకే మార్పులు. మాయ అగ్ని వంటిది, తేజోరూపమైన సాక్షి మాయ చేత కారణం అయినట్లు అగ్ని కూడా తేజోరూపమైనటువంటి మార్పులకు కారణం అవుతుంది. అధయత్రిగుణం చతురశీతలక్షయోని పరిణతం భూతగుణం ఏ తద్వై నానాత్వస్వరూపం తాని హవాయిమాని గుణాని పురుషేణేరితాని చక్రమివ చక్రిణ
ఇది అథ యథాయ పిండే అయపిండే హన్యమానే నాగ్నిరభిభూయతి ఏవం నాభిభూయత్యసౌ పురుషः అభిభూయత్యయం భూతాత్మా ఉపసంసృష్టత్వాత్ ఇది అని మైత్రాయణీయోపనిషత్తు. త్రిగుణాలతో నిండినటువంటి భూతాత్మ 84 లక్షల జీవరాశులుగా అనేక రూపాలు పొందుతుంది. భూతాత్మలో ఉన్నటువంటి గుణాలన్నీ పరమాత్మ చేత ప్రేరేపింపబడి కుమ్మరి చక్రాన్ని తిప్పినట్లు జీవుణ్ణి తిప్పుతూ ఉంటాయి. ఇనుపగుండును సుత్తితో కొడితే ఇనువుకి అంటినటువంటి అగ్నికి ఎలాంటి బాధ ఉండదు. అలాగే గుణాల వలన పరమాత్మకు బాధ లేదు. గుణాలతో కలిగటం వలన భూతాత్మకే బాధలు ఉంటాయి అని శృతి చెప్తున్నది. అయితే ఏకైక దేహో నరకో భవేత్ భూతాత్మనో భవేత్ మైథునోద్భూత్యాది దోషా ప్రసిద్ధా ఏవ దేహినాం. అంటే భూతాత్మన భూతాత్మకు ఏకైక దేహ ఒక్కొక్క దేహము మహానరక భవేత్ గొప్ప నరకం. ఇవాళ మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏదో శుభ్రంగా స్నానం చేస్తున్నాం, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, శుభ్రంగా అలంకరించుకుంటున్నాం, స్టైల్గా తయారవుతున్నాం, కౌర్లు బాగా చెప్తున్నాం. కానీ ఈ శరీరం ఏదో 80 ఎప్పుడో 70 ఎప్పుడో 90 ఎప్పుడో 100 ఎప్పుడో మొత్తం మీద ఇది పోతుంది. పోయిన వెంటనే మరో శరీరంలోకి వెళ్ళాలి. అదో నరకం అండి. ఆ గర్భంలో అనుభవించేటువంటి కష్టాలు నరకప్రాయాలైనటువంటి గర్భ క్లేశాలు నరకప్రాయాలు. అందుంచే జన్మ దుఃఖం జరా దుఃఖం అంటారు. అంటే జన్మ అంటే పుట్టడం ఎలా పుడతాడండి? వాడికి ఏమిటి దుఃఖం ఉన్నదండి? పుట్టడమే దుఃఖం. ఆయన తల్లి కడుపులో పిండంగా ప్రవేశించిన దగ్గర నుంచి ఆ బయటకు వచ్చే లోపుని మహానరకం అనుభవించాలి. అది మనకి తెలియని నరకం. అదో పెద్ద నరకం రా నాయన. భూతాత్మన భూతాత్మకు ఏకైక దేహ ఒక్కొక్క శరీరము మహానరక భవేత్ గొప్ప నరకం. దేహినాం శరీరధారులకు మైథునోద్భూతి మైథునం వలన పుట్టుట ఆది దోషా మొదలైనటువంటి దోషాలు ప్రసిద్ధాయేవహి అందరికీ తెలిసినవే. తల్లిదండ్రుల యొక్క అనుబంధం వల్ల పుడుతున్నారు పిల్లలు. ఆ పుట్టినటువంటి పిల్లలు తల్లి కడుపులో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు వాడికి బయటికి ఏం తెలియదు. అదొక పురాణంలో చాలా దీర్ఘంగా వర్ణించాడు. ఆ లోపల ప్రవేశించిన దగ్గర నుంచి ఒక్కొక్క మాసంలో వాడు ఒక్కొక్క విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఆ తల్లి తిన్నటువంటి పదార్థాల చేతను, ఆ తల్లి చేస్తున్నటువంటి పనుల చేతను, ఆ గర్భం లోపల ఉన్నటువంటి పిల్లడు నానా విధాలైనటువంటి దుఃఖాలు అనుభవిస్తాడని ఒక పురాణంలో చాలా సుదీర్ఘంగా వర్ణించాడు. అవి చాలా కష్టం. అందుగురించే పూర్వులు జన్మ దుఃఖం అన్నారు. రెండో చావు దుఃఖం అనలేదు, జరా దుఃఖం అన్నారు. ముసలితనం వచ్చిందనుకోండి, వీడు అప్పటి వరకు ఏదో విజయనగరంలోని రామసుబ్బారావు గారంటే ఓ 1000 మందికి తెలుసును, నన్ను పిలుస్తున్నారు, వెళ్తున్నాను, వస్తున్నాను అనుకుంటాను. ఈ లోపు నాకు మునిసితనం వచ్చేస్తుంది. ఇంకా అక్కడ నుంచి మంచం మీద కూర్చో దగ్గుకుంటూ ఉంటాను. తింటే అరగదు, తినకపోతే నీరసం, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు, అథవా నాడైనా ఇల్లు పట్టించుకున్నారా, ఇంట్లో ఉన్నారా, మమ్మల్ని పట్టించుకున్నారా, కాల్చుకో తినేశారు, మీ దిక్కుమాలిన కార్యక్రమాలు మీరును అని తిడుతూ ఉంటారు. ఈ వార్ధక్యం వచ్చిన తర్వాత చావు వచ్చే వరకు కూడా నరకాన్ని అనుభవించాలి. తల్లి కడుపులో నరకాన్ని అనుభవించాలి. కాబట్టి ప్రతి పుట్టుక కూడా దుఃఖమేనయ్యా. దేహినాం శరీరధారులకు మైథునోద్భూతి అంటే స్త్రీ పురుష సంయోగం వలన పుట్టడం అనేటువంటి దోషం ప్రసిద్ధ ఏవ అందరికీ తెలిసినటువంటిదే. భూతాత్మకు ఒక్కొక్క దేహం పొందుతూ ఉండటమే గొప్ప నరకం. శరీరం ధరించినటువంటి వాళ్ళందరికీ కూడా మిథున క్రియ వలన పుట్టడం మొదలైనటువంటి దోషాలు అందరికీ తెలిసినటువంటి దోషాలే. అధాన్యత్రాపి ఉక్తం శరీరమిదం మైథునాదేవ ఉద్భూతం సంవిద్యపేతం నిరయేవ. ఏమండి, ఈ విషయం ఇతరత్రా కూడా చెప్పారు. ఈ శరీరం
స్త్రీ పురుష సంయోగం వలన కలిగినటువంటిదే జ్ఞానం లేనటువంటిది నరక రూపమైనటువంటిది అన్నారు. ఇదొక నరకం. దీంట్లో జ్ఞానం ఉంటే మోక్షం, జ్ఞానం కానీ అంటకపోతే ఇదొక నరకం. పాపపుణ్యాల గుణాల వలన కలుగుతాయి, పాపపుణ్యాల వలన జన్మలు కలుగుతాయి. అన్ని జన్మలు స్త్రీ పురుష సంయోగం వలన కలగడం చేత ఈ జన్మల్లో జ్ఞానం ఉండదు. అన్నీ నరకప్రాయమైనటువంటి జన్మలే. అందువలన జనన మరణ చక్రం నుండి బయటపడటానికి సంసార కారణమైనటువంటి గుణాలు అంటకుండా ఉండడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. దేహే దోషా యథా చిత్తే దోషాస్తద్వదనేకశః సమ్మోహాద్యాస్తామసా స్యుః తృష్ణాద్యా రాజసా స్మృతా. అయితే గుణాలు 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 అంటున్నారు. ఏమిటా గుణాలు, ఎలాగా గుణాలు మేము అనుభవించడం, వాటి వల్ల ఉండేటువంటి ఫలితాలు ఏమిటన్నటువంటిది ప్రారంభించి మనకు చెప్తున్నారు. యథా ఏ విధముగా దేహే దేహమునందు దోషాలు కలవో తద్వత్ అదే విధముగా చిత్తే చిత్తమునందు దోషాలు ఉన్నాయి. అనేక చాలా విధాలుగా కలవు. అంటే శరీరంలో దోషాలు ఎలా ఉన్నాయో అలాగే చిత్తమునందు కూడా దోషాలు ఉన్నాయి. శరీరంలో దోషాలు ఉన్నట్టుగా చిత్తంలోని దోషాలు ఉన్నాయి. సమ్మోహాద్యాహ మిక్కిలి మోహం పొందుట మొదలైనటువంటివి తామసాస్యు తామసమైనటువంటి గుణాలు. తృష్ణాద్యాహ బాగా ఆశపడ్డము మొదలైనటువంటివి రాజసా స్మృతాహ రాజసమైనటువంటి గుణాలు. అంటే శరీరం నందు దోషాలు ఉన్నట్టుగా చిత్తంలో కూడా దోషాలు ఉంటాయి. చిత్తదోషాల్లో తామసాలు ఏవంటే సమ్మోహం, మిక్కిలి మోహం పొందడం, రాజసములు ఆశపడడం, బాగా కోరుకోవటం. అరిషడ్ వర్గాల్ని తామసాలు అంటారు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. వాటిలో కామం సాధారణంగా కోరికలు విపరీతంగా పరిణమించి తృష్ణగా మారిపోతాయి. కామం అనేటువంటి సామాన్యం అది విపరీతంగా పరిణమించి తృష్ణగా మారిపోతుంది, ఆశగా మారిపోతుంది. అదే ఆశ. దాని కొరకే కర్మలు. ఆ కర్మల అజ్ఞానం వృద్ధి చెందుతుంది. స్త్రీ పుత్ర ధన ధాన్యాల యందు మోహాన్ని వృద్ధి చేస్తుంది. ఇంకా డబ్బు కావాలి, ఇంకా పిల్లలు కావాలి, చాలా సుఖపడాలి ఇలా ఈ మోహాన్ని వృద్ధి చేస్తుంది. అదే సమ్మోహం. పుత్రేషణ ధనేషణ లోకేషణలకు మోహమే కారణం. మోహానికి కారణం ఆశ, తృష్ణ, విపరీతమైన ఆశ. ఆ తృష్ణ వలన ఈ మోహం వృద్ధి చెందుతుంది. ఈ మోహం వలన మనకి ఆఖరికి వినాశం అనేటువంటిది కలుగుతుంది. ఏమండి, ఈ విషయాలు మనం ఇంకా వివరంగా మళ్ళీ వారం చెప్పుకుందాం. స్వస్తి. నమస్కారం గురువు గారు. నమస్తే. అద్భుతంగా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. చాలా విడమర్చి జాగ్రత్తగా ఒక్కొక్క అంశాన్ని బోధిస్తున్నారు. ఎన్ని రకాలైన బాధలు జీవుడికి ఉన్నాయో ఈ భూతాత్మగా ఉండకుండా నెమ్మదిగా లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని అందుకోవాలి, దానికేమో ప్రయత్నం చేయండి అంటూ మోటివేట్ చేస్తున్నారు. చాలా బాగుంది అమ్మ. చూడండి తల్లి మీరు. ఓకే గురుగారు. నమస్కారం గురుగారు, ప్రణామములు. చాలా చాలా బాగా చెప్పారు. చాలా అనేక ధన్యవాదములు. బాగా అర్థమైంది గురుగారు, అన్ని చాలా విపులంగా. మీకు అనేక ధన్యవాదములు, ప్రణామం.